హైప్ కిల్స్ మూవీ అంటారు కదా. సో ఈ మూవీని వాళ్ళ హైపే వాళ్ళే కిల్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు అనమాట. సో దేవర మిక్స్డ్ టాక్ ఎందుకు తెచ్చుకుందో ఇప్పుడు మాట్లాడుకుందాం అనమాట. సో హీరో కానీ, అనిరుద్ కానీ, సో కొరటాల శివ కానీ, తమన్ కానీ, ఇక చాలామంది రత్నవేలు గారు కానీ, సో సినిమాకు పనిచేసిన వాళ్ళు మొత్తం సినిమాకైతే ఒక రేంజ్లో హైప్ ఇచ్చేశారు. సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. సో సినిమా అవెంజర్స్ లెక్క ఉంటుంది. సో హాలీవుడ్ సినిమాలు ఏ ఒక్కటి పనికి రాదు, మన తెలుగు వారికి ఇది ఒక హాలీవుడ్ మూవీ అని చెప్పారనమాట. సో ఇలా చాలా రకాలుగా అయితే సినిమాను హైప్ ఎక్కించేశారు. సో ఎన్టీఆర్ గారు స్వయాన 40 minutes అయితే, లాస్ట్ 40 minutes అయితే గూస్ బంప్ తెప్పిస్తుంది అని అన్నారు. సో జాన్వీ కపూర్ అయితే ఒక్క టేక్లో చేసింది, భారీ డైలాగ్ ఉంటుంది అన్నారు. సో అవేవి ఈ సినిమాలో లేదనమాట. సో ఇంకా మనం మాట్లాడుకుంటే, సో కొరటాల శివ గారు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, మన పనిలో వేరే వాళ్ళు తెల దూర్చొద్దు అన్నారు. సో అలా ఆచార్య గురించి అనుకున్నారంతా. సో అలా చాలా రకాలుగా చాలా విధాలు అయితే హైప్ అయితే పెంచేశారని చెప్పొచ్చు. సో కాలు ఎగరేసే సినిమా అవుతుందని ఇంకా ఏదేదో అన్నారనమాట. సో జస్ట్ పండగ లాంటి సినిమా, పండగ లాంటి సినిమా తీసుకొచ్చాం, సోలో సినిమాగా తీసుకొచ్చాం అనమాట. అంటే హీరోకి సోలో సినిమా కూడా చాలా ఏళ్ళైంది, 6 సంవత్సరాలు అయింది. సో ఒక పండగ లాంటి వాతావరణం కలిగించే సినిమా తీసుకొచ్చామంటే ఈ సినిమా ఒక రేంజ్లో ఆడేది అనమాట. సో అదే విధంగా ఇలా హైప్ చేసే ప్రతి ఒక్క మూవీ కూడా ఇలానే అవుతుంది. వాళ్ళు ఏదైతే హైప్ క్రియేట్ చేశారో ఆ హైపే ఈ మూవీని కిల్ చేసింది అని చెప్పవచ్చు. సో విఎఫ్ఎక్స్ కానీ, సీజే కానీ, సో ఏ ఒక్కటి వాళ్ళు అనుకున్నంతగా లేదు. సో దావుదీ సాంగ్ తీసేయడం కూడా చాలా మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఉన్న పర్ఫెక్ట్ సాంగ్ అదొకటే అని చెప్పుకోవచ్చు. డ్యాన్స్ ఎన్టీఆర్ మాస్, ఊర మాస్ జాతర, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్కి, ఎన్టీఆర్ డ్యాన్స్కి ఆస్కార్ లెవెల్ డ్యాన్స్ సో చేసిన తర్వాత డ్యాన్స్ ఈ సినిమాలో అంతగా లేకపోవడం ఆకట్టుకోలేదని చెప్పొచ్చు. ఆయుధ పూజ సాంగ్ కానీ సో ఎంతో హైప్ ఎక్కించారని చెప్పుకోవచ్చు. ఇది ఒక ట్రేడ్ మార్క్ అంటే ఒక బెంచ్ మార్క్ అవుతుంది, ఈ సాంగ్ ఒక బెంచ్ మార్క్ అవుతుందని చెప్పారనమాట. ఆయుధ పూజ సాంగ్ అలా లేకపోవడం, సో ఆ సినిమాలో ఆ సాంగ్ కొంచెమైనా బాగుందని అంటే సీనియర్ ఎన్టీఆర్ డాన్స్ వేయడం వల్లనే అని చెప్పుకోవచ్చు అనమాట. సీనియర్ ఎన్టీఆర్ రిఫరెన్స్ అయితే ఈ సినిమాలో చూపించారని చెప్పుకోవచ్చు. అలా ఈ ఆయుధ పూజ సాంగ్ అయితే అంత కొంత బెటర్లే, కానీ వాళ్ళు చెప్పినంత హై అయితే లేదని చెప్పవచ్చు. వాళ్ళు చెప్పినంత హైలో అయితే ఈ సినిమా కానీ ఈ సాంగ్ కానీ లేదని చెప్పవచ్చు. ఉన్న దావుదీ సాంగ్ని కూడా తీసేయడం వల్ల. సో ఇలా చాలా ఆస్పెక్ట్సే ఉన్నాయి.